మమ్మల్ని సీసీటీవీలతో కనిపెట్టేయమంటారా? అప్పుడే వద్దు. ఇప్పుడే మొదలైంది సినిమా. ఇప్పుడు రంగంలోకి దిగి వెతికేయమంటారా? వద్దు. హీరోని వదిలేయండి. ఫాలో అవ్వండి. ఇప్పుడైనా కాస్త ముందుకెళ్ళమంటారా? వద్దు. కరెక్ట్‌గా హీరో ఏసేశాక వెళ్ళాలి. ఇప్పుడైనా ఆ ఏరియాలో జల్లెడ పెట్టియమంటారా? వద్దు. ప్రీ క్లైమాక్స్‌లో నేను చెప్తాను. అప్పుడు చేయండి. ఐ వాంట్ 2 అవర్స్ రన్ టైమ్. ఇదండి సంగతి. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ దట్ ఇల్లాజికల్ అండ్ డమ్ క్లైమాక్స్ థింగ్ ముందు 2 అవర్స్‌ని ఇంకా ఇల్లాజికల్‌గా అన్నెసెసరీగా తీసినట్టు ఉంటది మూవీ. సినిమా బ్రో లాజిక్స్ చూడకూడదు కదా అంటే ఇలా కుదరదు గైస్. మిగతావేమో కానీ థ్రిల్లర్‌లో లాజిక్స్ మినిమమ్ అయినా ఉండాలి. అప్పుడే కిక్ ఉంటది. థ్రిల్ వస్తది. లేకపోతే థ్రిల్లర్ అనే జోనరాకి ఒక అర్థమే లేదు. కావాలంటే ఇల్లాజికల్ అనే జోనరా క్రియేట్ చేసి అందులో ఇష్టం వచ్చినవి తీసేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఒక థ్రిల్లర్‌లో పెద్ద పెద్ద లూప్ హోల్స్ ఉండకూడదు. ఎందుకంటున్నా అంటే చాప వచ్చి గ్రద్దనేసిందంటే ఎలా కుదిరిద్ది చెప్పండి? ఆ రేంజ్‌లో ఇల్లాజికల్ థింగ్స్ ఉండకూడదనే నా పాయింట్. హిట్ లిస్ట్‌ని డంబ్ మూవీస్ లిస్ట్‌లో ఏసేయొచ్చు. పోలీసులు సీసీటీవీస్‌తో ఎండ్ చేసే ఒక చిన్న కేస్‌ని మా డైరెక్టర్ అసలు మమ్మల్ని క్లైమాక్స్ దాకా ఎంటర్ అవ్వద్దు, సైలెంట్‌గా ఉండమన్నారు అన్నట్టు ఉండడం. మరీ ప్రొటాగనిస్ట్‌కి టూ మచ్ కన్వీనియంట్ ఈవెంట్స్ పెట్టేయడం. ఏదనుకుంటే అది జరిగిద్దిలాగా ఇది మహా దారుణం. ఒక మిస్టీరియస్ మాస్క్ మ్యాన్ హీరో మదర్ అండ్ సిస్టర్ని కిడ్నాప్ చేసి కొన్ని థింగ్స్ చేపించుకుంటాడు. అసలు ఎందుకు కిడ్నాప్ చేశాడు? పోలీసులు ఎందుకు చివరిదాకా సైలెంట్‌గా ఉన్నారు? ఇవన్నీ సినిమాలోనే చూడాలి మీరు. నాకు తెలిసి సినిమాలోని ఒక క్యారెక్టర్ జ్యోతిష్యం చెప్పుకుంటే చాలా బెటర్. అతను చేసే ఉద్యోగం కంటే దీనికి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి. ఎందుకంటే అంత యాక్యురేట్‌గా ఉంది కదా! సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది నేను చెప్పేది ఏంటి అని. మూవీ చాలా కన్వీనియంట్ రేటింగ్‌తో ఉంటది. క్లైమాక్స్ కోసం మిగతావన్నీ బలి చేసినట్టయితే, దేనికోసం మిగతావన్నీ బలి చేశారో చివరికి అది కూడా బలైపోవటం జరిగింది ఇలాగా. లైఫ్ ఎప్పుడు అనుకున్నది ఎగ్జాక్ట్‌గా అవ్వదు. సరే సినిమా అనుకుందాం కాబట్టి కొద్దిగా తడబడిన డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. బట్ 5% కూడా కర్వ్ లేకుండా స్ట్రెయిట్ లైన్ అంటే అసలు ఏముంటది మీరే చెప్పండి. అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నా వరకు. బిగినింగ్‌లోనే పోలీసులని దింపినప్పుడు ఓకే అనిపించింది. బట్ దింపినట్టే దింపి సైడ్‌కి దోసేసి బ్రెయిన్‌లెస్ ఫెలోస్‌లా మార్చేశారు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వడంలో తప్పు లేదు. అందుకని మిగతా క్యారెక్టర్స్‌కి చిప్పులు తీసేయకూడదు. వాళ్ళకుండాలి. మెయిన్ పర్సన్ ఇంకా ఎలివేట్ చేసుకోవాలి అంతేగాని బట్ ఈ సినిమా ఫుల్ ఆపోజిట్‌కి వెళ్ళిపోద్ది. ఇంకా దీంట్లో సోషల్ మెసేజ్‌ని ఎమోషనల్ వేలో ఇవ్వాలని ట్రై చేశారు. బట్ అది మెలోడ్రామా వేలోకెళ్ళిపోయిందది. పర్ఫార్మెన్సెస్ వైస్ డెబ్యూ యాక్టర్ విజయ్ కనిష్కి యాక్టింగ్ బాలేదు. శరత్ కుమార్‌కేమో యాక్ట్ చేసే మినిమమ్ స్పేస్ కూడా ఇవ్వలేదు. పోర్తొలిల తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ రోల్స్ చాలా వస్తున్నాయి ఆయనకి. బట్ ఏది కూడా ఆ రోల్ రేంజ్‌లోకి వెళ్ళలేకపోతున్నాయి. ఫైనల్లీ అసలు థ్రిల్లింగ్‌గా ఏం లేదు. ప్రిడిక్టబుల్, ఇల్లాజికల్, ఫ్లాట్ అండ్ డల్ ఎగ్జిక్యూషన్. ఇక మీ ఇష్టం మరి. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి హిట్ లిస్ట్ మూవీ గురించి సినిమా చూసుంటే కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.